హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు పండుమిరపకాయల పచ్చడి దంచి పెడుతున్నాం. ఎలా దంచి పెడతామో వీడియో తీసి చూపిస్తా చూడండి. 11 కిలోలు పండుమిరపకాయలు, ఇవి తొడిమలు తీసుకొని పెట్టుకున్నాం. ఇవి చింతపండు 2 కిలోల చింతపండు, ఇత్తనాల చింతపండు, ఇత్తనం బాగున్నది. 3.5 ప్యాకెట్ దొడ్డుప్పు, ఉప్పు ప్యాకెట్లు. ఇప్పుడైతే మేము దంచుకుంటున్నాం. మా మరదలు దంచుతుంది. ఇదంతా దంచి పండుమిరపకాయల పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇది పండుమిరపకాయలు దంచుదా అంటున్నా కదా, ఇది కొలతలు కరెక్ట్ కొలతలు చెప్తా చూడండి. కేజీకి మాకెళ్ళి అయితే ఆంధ్ర సైడు కేజీకి అద్దెడుప్పు, 200 గ్రాములు చింతపండు. ఇక మీ అక్కడ ఎంత ఉప్పు ఎంత చింతపండు అనేది కామెంట్ చేయండి. నేనైతే కేజీకి అద్దెడుప్పు 200 గ్రాముల చింతపండు వేస్తున్నా. ఇగో ఇంతే, ఇట్లా ఒక్కలుగా దంచుకోవాలా. నేను పండుమిరపకాయల పచ్చడి ఎలా పెట్టుకోవాలో చెప్తానన్నా కదా. పండుమిరపకాయలు నిలవ పచ్చడి ఇదంతా అయితే నేను దంచుకున్నా. ఇది కరెక్ట్ కొలతలు చెప్తున్నా. కేజీకి అద్దెడుప్పు, 200 గ్రాముల చింతపండు అన్నా కదా. అద్దెడుప్పు అంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే, మాకెళ్ళి ఆంధ్ర సైడ్ అయితే అద్దెడుప్పు అంటే అందరికీ తెలుసు. ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే, కొత్తగా పచ్చడి పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఒకటి కల్లుప్పు ప్యాకెట్ కేజీది ఉంటుంది కదా, మనకు కొట్లలో దొరుకుతుంది. ఆ కేజీ ఉప్పు ప్యాకెట్లో మనము ఏ గ్లాస్ అయితే 3 గ్లాసులు అయిద్దో అదే అద్దెడుప్పు అన్నట్టు. 3 గ్లాసులు ఉప్పు వస్తుంది పెద్ద గ్లాస్ తోటి. 3 గ్లాసులు దేనితో అయితే ఆ గ్లాసు అద్దె అన్నట్టు. 1 కేజీ పండుమిరపకాయలు, 3 కేజీల పండుమిరపకాయలకి ఒక దొడ్డు కల్లుప్పు ప్యాకెట్, 600 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్ కొత్త. ఇప్పుడు 3 కేజీలకు చెప్పినాం కదా, దాంట్లో ఇక కేజీ పెట్టుకోవాలనుకునే వాళ్ళు అది ఎంత పడుతుంది అనేది అర్థం చేసుకుని పెట్టుకోవటం. ఇక నాకు విడివిడిగా అంటే ఉప్పు అద్దం లెక్కనే తెలుసు, చింతపండు అయితే 200 గ్రాములని తెలుసు. ఇక కేజీకి అద్దెడుప్పు అంటే కొలతతో తెలియదు, ఎన్ని 100 గ్రాములు వస్తుంది ఏంటన్నది నాకైతే తెలియదు. నేనైతే ఇదంతా ఇగో నేను 11 కేజీల పండుమిరపకాయలు, ఇవి 2 కేజీల మీద 200 గ్రాములు చింతపండు. నేను దీంట్లో 3 ప్యాకెట్లు పోసి ఇంకొక అద్దెడుప్పు పోసిన. 3.5 ప్యాకెట్ ఉప్పు అయితే నేను ఈ పచ్చట్లో పోసిన. ఇదిగో ఇట్లా ఒక్కలుగా అయితే తెచ్చుకున్నా. ఇది ఇప్పుడు నేను డబ్బాకు పెట్టుకుంటా. ఒక వారం 10 రోజులు వదిలేస్తాను ఇట్లా డబ్బాకు పెట్టి. తర్వాత ఏం చేస్తానంటే ఇదంతా మళ్ళీ తీసి రోట్లో రుబ్బుతా. నేను ఈ చింతగింజలు అవన్నీ ఇత్తనాలు ఉన్నాయి కదా, నేను ఏ ఇత్తనాలన్నీ ఇత్తనం లేని పండు అయితే కాదు, ఇత్తనాలు ఉన్న పండుతోనే దంచినాం మేము. అంత చిన్న పండు, అందుకని ఇది నేను అంత మగ్గినాక ఇత్తనాలన్నీ ఏరేసి రుబ్బుతా. ఇప్పుడైతే ఈ 2 డబ్బాలు తీసుకున్నా. ఇది ఒక డబ్బా, ఇదైతే పెరుగు బకెట్లో పెడతా. అంతే, ఇక కొలతలు అయితే అంతే. పండుమిరపకాయలు పచ్చడి పెట్టుకోవాలనుకునే వాళ్ళు కేజీకి అద్దెడుప్పు, 200 గ్రాములు చింతపండు. మనం రుబ్బుకుండే రోజు జీలకర్ర వేసుకోవచ్చు, మెంతులు వేసుకోవచ్చు, తెల్లగడ్డలు వేసుకోవచ్చు, తెల్లపాయలు వేసుకొని రుబ్బుకోవాలి. ఒకవేళ మనకు ఉప్పు తక్కువ ఉన్నా, చింతపండు తక్కువ ఉన్నా, మిరపకాయలు కానీ బాగా మంటున్నాయి అంటే అప్పుడు మనము చూసుకొని రుబ్బుకునేటప్పుడు ఉప్పు కారం పులుపు పెట్టుందని ఆ రోజు వేసుకోవచ్చు. చింతపండు ఉప్పు, మిరపకాయలు కానీ బాగా కారం ఉన్నాయంటే మంటు ఉంటే. నేనైతే ఇప్పుడు ఇది బకెట్లకు పెట్టి చూపిస్తా. నాకైతే ఈ పచ్చడి ఇదిగో ఈ బకెట్కు, పెరుగు బకెట్కు ఈడికొచ్చింది, ఈ డబ్బాకు మాత్రం ఈడికొచ్చింది. ఈ పచ్చడి 11 కిలోల పండుమిరపకాయలు, 2 కిలోల చింతపండు, 2 కిలోల 200 గ్రాముల చింతపండు, 3.5 కిలో ఉప్పు. ఈ పచ్చడి వీడియో కానీ మీకు నచ్చితే, ఇది నిలవ ఉండే పచ్చడి, పండుమిరపకాయల పచ్చడి. వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి పచ్చడి ఎలా వచ్చింది ఏందని. ఈ పచ్చడి తర్వాత నేను రుబ్బినాక
మీకు పచ్చడి అనేది ఎలా ఉందనేది మళ్ళీ వీడియో పెడతా.